వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకువెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలకుండా స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు పందింటి నడిపి సుబ్బరాయుడు, ఓబులమ్మగా గుర్తించారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు పందింటి నడిపి సుబ్బరాయుడు, ఓబులమ్మగా గుర్తించారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు సుబ్బరాయుడు, ఓబులమ్మగా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. చిరంజీవి, ఏదైతే కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఈ రోజు ఉదయం ఒక విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆకుల వీధిలో నివాసం ఉండేటటువంటి సుబ్బరాయుడు, ఓబులమ్మకు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది అటు ఆకుల వీధిలో ఒక విషాదమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంటి ఆవరణంలో అంటే ఇంటి బయట నిద్రించేటటువంటి సమయంలో ఎవరైతే ఉన్నారో సుబ్బరాయుడు, ఓబులమ్మ నిద్రిస్తున్న సమయంలో అటువైపు వెళ్లేటటువంటి ఏదైతే వరి పొట్టుకు సంబంధించినటువంటి లారీ ఓవర్లోడ్ తో వెళ్లేటటువంటి నేపథ్యంలో ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో పైభాగంలో ఉన్నటువంటి ఇంటి సమీపంలో పైభాగంలో ఉన్నటువంటి విద్యుత్ తీగలు ఏదైతే విద్యుత్ తీగలు ఉన్నాయో విద్యుత్ తీగలు తగిలినటువంటి నేపథ్యంలోనే అక్కడే ఉన్నటువంటి విద్యుత్ స్తంభం విరిగి వీళ్ళ పైన పడింది. అంటే ఏదైతే నిద్రిస్తున్న సమయంలో వీళ్ళ పైన పడినటువంటి పరిస్థితిలో ఇద్దరు ఎవరైతే సుబ్బరాయుడు, ఓబులమ్మ అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. వీళ్ళిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వృద్ధ దంపతులు కావడంతో అటు కుటుంబంతో పాటు ఆకుల వీధిలో కూడా ఒక విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్లోడ్ లో అంటే అధిక లోడుతో ఓవర్లోడ్ గా వెళ్లేటువంటి లారీ లారీ ద్వారా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి. సంబంధిత అధికారులు ఇట్లాంటి పరిస్థితులు మరోమారో జరగకుండా విద్యుత్ తీగలు ఎత్తు తక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో ఘటన జరిగిందనుకోవచ్చు, లేకపోతే ఓవర్లోడ్ తో హైట్ అంటే ఏదైతే లారీకి సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఎత్తుగా ఏదైతే వరిపొట్టు తీసుకునేటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇద్దరికి సంబంధిత అధికారులు అటు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, అలాగే విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళిద్దరి వల్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందినటువంటి ఘటన కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తరచూ ఇలాంటి ఘటనలు జరగకుండా మరోమారో విద్యుత్ తీగలు అంటే ఇటీవల కాలంలో ఏదైతే వర్షాలు వచ్చినటువంటి గాలులు వచ్చేటటువంటి నేపథ్యంలో విద్యుత్ తీగలు క్రిందికి వేలాడేటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వహించకుండా అలాగే మోటార్ వెహికల్స్ కు సంబంధించిన అధికారులు ఓవర్లోడ్ తో వెళ్లేటువంటి వాహనాలపైన కఠినంగా వ్యవహరించింది. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.